సరే ఓ పక్క ఇరాన్ యుద్ధం, మరో పక్క ఉక్రెయిన్ యుద్ధం. ఈ పరిణామాలు ఒకవైపు అయితే ఇప్పుడు ఎల్ నినో కరువు. ఈ పరిస్థితులు మోడీ ప్రభుత్వానికి బిగ్గెస్ట్ ఛాలెంజెస్‌గా చెప్పొచ్చా? యెస్ అండి. ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ అతిపెద్ద హెచ్చరిక చేయడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు సూపర్ ఎల్ నీనో రాబోతుంది. ఋతుపవన వర్షపాతం తగ్గిపోతుందని ఒక పెద్ద హెచ్చరిక చేసేటప్పటికు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేయడం, ప్రతి కలెక్టర్‌కి ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఇండియాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్‌కి హెచ్చరిక జారీ చేసి ఇప్పుడు అగ్రికల్చర్‌కి సంబంధించిన వెంటనే ఎమర్జెన్సీ చర్యలు తీసుకోవడానికి హెచ్చరిక జారీ చేయండి. అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక ఎంత పెద్ద హెచ్చరిక అంటే నిజంగా దాని యొక్క ఇంటెన్సిటీ, దాని గ్రావిటీ ఆఫ్ అది డేంజర్ అనేది ఎంత ఉండబోతుందంటే ఇటు ఆల్రెడీ గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనం అంటే కరోనా తర్వాత చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాం. దాన్ని మాత్రం చాలా దిగ్విజయంగా మోడీ గవర్నమెంట్ అధిగమించింది, ఇది రష్యా ఉక్రెయిన్ వారిని. కానీ ఇరాన్ యుద్ధం ప్రభావం ఎంత చర్యలు తీసుకున్నా దాని ప్రభావం మన మీద ఉంది. ఎంతటి అంటే ఇప్పుడు పొదుపు చర్యలకు వెళ్తున్నాం, బంగారం మీద ఇది దిగుమతిని ఆపడం, తర్వాత ఆయిల్కి సంబంధించిన రేట్లు పెరగడం, ఎంత విపత్కర పరిస్థితి అంటే అంత విపత్కర పరిస్థితి. ఇప్పుడు మూలిగే నక్కపై ఇంకో తాడిపండు పడినట్టు ఇంకొక పెద్ద విపత్తు, అదేంటంటే సూపర్ ఎల్ నీనో. ఇట్స్ మోస్ట్ డేంజరస్. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ వారు, ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం వారి కంటే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ ఇది యుఎస్ గ్లోబల్ రిపోర్ట్ చెప్పేది, ఈవెన్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గుట్రెస్ కూడా దీన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రపంచానికి. ఎందుకంటే గత 150 సంవత్సరాల్లోనే అతి మానవ చరిత్రలో రికార్డెడ్ హిస్టరీలో నమోదు కాని అత్యంత తీవ్రమైన ఇది యొక్క ఎల్ నీనో రాబోతుంది. ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మిగిలిన చెప్పిన ఏంటంటే ఈ ఎల్ నీనోకి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ తోడయ్యింది. ఈ రెండు కలవడం వల్ల ఈ 2027వ సంవత్సరం మానవ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సంవత్సరంగా నిలవబోతుంది అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే మనం ఋతుపవనాలు చూస్తున్నాం. ఋతుపవనాలు ఏంటంటే ఈ మాన్సూన్స్ అనేవి కేరళ తీరాన్ని జూన్ 1 తీరాన్ని తాకాలి, కానీ ఇప్పుడు జూన్ 4 అది లేట్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా, అది ముందు వచ్చినా ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు లేట్ వచ్చినా భారత్ ఏంటంటే చాలా విపత్కర పరిస్థితి ఫేస్ చేస్తాయి. అంటే భారత శీతోష్ణ స్థితి మీద బాగా అవగాహన ఉన్నప్పుడు ఇది అర్థమవుతుంది అనమాట. జూన్ 1కి అవి చేరలేదు, ఇంకా 3 రోజులు పట్టే అవకాశం ఉంది. అవి లేటు అంటే 3 రోజులు మనం మిస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ వర్షపాతం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో అక్కడ పెరువియన్ అంటే అక్రాస్ ది పెరువియన్ చీలీ కోస్ట్ దగ్గర విపరీతమైన వేడి పెరిగిపోయింది. ట్రేడ్ విన్స్ విఫలం అవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి వేడి వాటర్ ఇండియన్ ఓషన్లోకి భారతదేశం కిందకి రావడం జరిగింది. కాబట్టి మాన్సూన్స్ అక్కడ లో ప్రెజర్ ఉండాలి, కానీ మాన్సూన్ సీజన్లో ఇక్కడ మనకు అధిక లో ప్రెజర్ అనేది ఇండియాలో ఉంటుంది, వాయువ్య భారతదేశంలో. అక్కడ అత్యధిక పీడనం ఉండాలన్నమాట, అంటే కూల్ వాటర్ ఉండాలి. కానీ అక్కడ వేడి వాటర్ చేరుకోవడం వల్ల అక్కడ కూడా లో ప్రెజర్ ఫామ్ అయింది. అంటే భారతదేశానికి మాన్సూన్స్ చాలా బలహీనంగా రాబోతున్నాయి, మేఘాలు వర్షించే మేఘాలు. కాబట్టి ఋతుపవనాలు ఫెయిల్ అవ్వబోతున్నాయి. ఇది చాలా చాలా డేంజరు. ఇప్పటికీ జరిగింది, ఋతుపవనాలు ఆగిపోబోతున్నాయి. భయంకరమైన ప్రభావం అంటే 2 నెలల మనం చూస్తున్నాం. ఒక పక్కన ఉష్ణోగ్రతలు వడగాల్పులు, ఒక పక్కన అయితే ఇంకో పక్కన అగ్రికల్చర్ సీజన్ అంతా ఖరీఫ్ సీజన్ ఫెయిల్ అవ్వబోతుంది. ఇప్పటికే ద్రవ్యోళ బలం 3.6 దగ్గర ఉంది. ఈ మాన్సూన్స్ రాకపోతే ద్రవ్యోళ బలం 4 అంటే మనం ఆర్బీఐ విధించుకున్నది 4% దాటకుండా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఈ 4%, 4-5% వెళ్ళిపోతే భారతదేశం ఎకానమీ అల్లకొల్లోలం అవుద్ది అనమాట. ఎందుకంటే ఆర్బీఐ చాలా చర్యలు తీసుకోవాలి, వడ్డీ రేట్లు పెంచేసి పెట్టుబడులు తగ్గిపోతాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఈ ఇరాన్ యుద్ధం వల్ల తగ్గిపోయింది 6.2 దగ్గరికి. ఇది కూడా నిజమైతే ఇంకా ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం అనేది ఇక్కడ ఉంది. రూపీ మీద చాలా ప్రభావం పడబోతుంది. ఫుడ్ గ్రెయిన్స్ కొరత రాబోతుంది. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా అగ్రికల్చర్ డిస్ట్రెస్ చాలా ఎక్కువ అవబోతుంది. ఇప్పటికీ అగ్రికల్చర్ చాలా సంక్షోభంలో ఉంది. ఏది మంచి వర్షాలు వచ్చినప్పుడు కూడా, లానైనా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఎల్ నీనో గవర్నమెంట్లు అన్నీ ఫెయిల్ అయినాయి. అగ్రికల్చర్ విషయంలో గవర్నమెంట్ 100కి 100 ఫెయిల్ అయినాయండి. ఈ విషయాన్ని చాలా మంది లీడర్లే ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంత అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అంటారు. ఈ అగ్రికల్చర్ మీద ఇప్పుడు ప్రకృతి ఎక్కువ అతిపెద్ద ప్రకోపం. మరి ఇది ఎలా ఉండబోతుందంటే ఈ వచ్చే 2027, 28, 2029 అంటే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లు, 2029 యొక్క లోక్సభ ఎన్నికల యొక్క ముఖ చిత్రాన్ని ఇది ఎల్ నీనో మార్చబోతుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని తెలుసు కదా మనకు. ఉల్లి ధర పెరిగిందంటే ఎలా జరిగిపోద్దో మనకు తెలుసు. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతాయి ఆయిల్ ధర పెరిగిన. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద సంక్షోభం వస్తుంది.
ఇప్పుడు చెప్పాలంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీకి ఇప్పుడు 4వసారి పోటీ చేయబోతుంది బీజేపీ. ఇది 2029లో. ఇప్పటికీ ఎన్డీఏ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ ఇటు ఇండియాతో పోలిస్తే. కానీ ఈ ప్రకృతి విపత్తు, ఇరాన్ యుద్ధం అనేది మోడీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా నిలవబోతుంది. ఎందుకంటే అగ్రికల్చర్, రూరల్ పాపులేషన్ అనేది ఎక్కువ ఓట్ బ్యాంకు. మరి ఇటు యూపీ నుంచి, ఇటు మధ్యప్రదేశ్ నుంచి, ఇటు బీహార్, ఇప్పుడు పంజాబ్, నార్త్ ఈస్ట్, సౌత్ స్టేట్ ఇవన్నిటిలో కూడా అగ్రికల్చర్ సంక్షోభం, ఋతుపవనాలు ఫెయిలు, కరువు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, అధిక రేట్లు, అటు ఇరాన్ యుద్ధం, ఇవన్నీ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇటు ఆర్బీఐ ద్రవ్య విధానం, మానిటరీ పాలసీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫైనాన్స్ మినిస్ట్రీ కోస విధానం, బడ్జెటరీ విధానానికి ఒక అతిపెద్ద ఛాలెంజ్ నిర్మలా సీతారామన్కి. మరి ఇవన్నిటిని ఎలా ఫేస్ చేయాలంటే మోడీ తన యొక్క 2014 మే 26న మొదలుపెట్టిన ఇన్నింగ్స్ పుష్కరకాలం పూర్తయిన తర్వాత ఇది ఒక బిగ్గెస్ట్ టెస్ట్గా నిలవబోతుంది. ఈ టెస్ట్లో మోడీ ఏమాత్రం జాగ్రత్తగా మేనేజ్ చేయలేదంటే, చేయడం చాలా కష్టం అండి. ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఏ లీడర్ ఉన్నా దాన్ని ఫేస్ చేయడం కష్టం అనమాట. ఎందుకంటే ఒక పక్కన ప్రకృతి, ఒక పక్కన జియో పొలిటికల్ టెన్షన్, ఈ రెండిట్లు కంబైన్గా వచ్చేది గ్లోబల్ వార్మింగ్ వచ్చేదాన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. తప్పనిసరిగా ప్రతి భారతీయులు సహకరించాల్సింది. మరి ఇప్పుడు అపోజిషన్ పార్టీలు మోడీకి ఉన్న ఈ కష్టం, అంటే దేశంలో వచ్చింది కష్టం కాదు, బయట నుంచి, ప్రకృతి నుంచి, ఈ కష్టాల్లో వచ్చేటప్పుడు దేశం ముందుకు నడిపించేటప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటే మాత్రం ఇది కాంగ్రెస్కి, ఇటు ఇండియా గ్రూప్కి చాలా చాలా పెద్దగా పాజిటివ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క పొలిటికల్ ఈక్వేషన్ చేంజ్ చేసే ఒక పెద్ద టెస్ట్ ఇప్పుడు మోడీకి ఉంది. మరి మోడీ గవర్నమెంట్ దీన్ని ఎలా ఫేస్ చేస్తుందనే చూడాలి. కానీ ఇది ఒక పెద్ద విపత్తు. భారతీయులకు ఇప్పుడే మోడీ చెప్పడం జరిగింది, పొదుపు చేయండి అని. పొదుపు చేయాల్సిందే, డాలర్ను ప్రిజర్వ్ చేయాల్సిందే, మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు టెంపరీ క్రాప్స్, తక్కువ కాలంలో పండే పంటలు పెట్టాలి. ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి 1-2 సంవత్సరాలు భారతదేశంలో కరువు వచ్చినా తట్టుకునే ఫుడ్ గ్రెయిన్స్ మనకి నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఫుడ్ ఆహార ధాన్యాల నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి, చైనాతో పోల్చిన, అమెరికాతో పోల్చిన. కాబట్టి ఇది ఒక్కటే వరం. కాబట్టి దీని ఆధారంగా మోడీ చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది.